మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రామయ్య భక్త రామదాసుని చెర నుంచి విడిపించిందని మనకి ఎరకనే, కానీ అట్లాంటి రామయ్యనే ఇక్కడ బందీ అయిన ప్లేస్ ఇది. సో ఇక్కడ రాముడి కళ్యాణం ఎంత వైభవంగా జరుగుతుందో భక్తులు దర్శనానికి వచ్చిన వాళ్ళు ఏమంటున్నారో ఒక్కసారి మాట్లాడదాం. భద్రాచలంలో రామయ్య దర్శనానికి ఎంతమంది భక్తులు పోటీ పడతారో అట్లాగే ఇందూరుగడ్డ మీద ఉండే కిలా రామాలయంలో ఉండే రఘునాథుడిని దర్శనం చేసుకోవడానికి కూడా అన్ని వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో స్వామివారి దర్శనానికి వస్తుంటారు. ఒక్కసారి కిలా రామాలయం మనం చూస్తుంటే కూడా అడుగడుగున రామనామ స్మరణలే, అడుగడుగున భక్తులే సందడే మనకు కనిపిస్తుంది. ఇక ఇవాళ రామయ్య దర్శనం చేసుకోవాలంటే మినిమం 1.5 నుంచి 2 గంటల సమయం అనేది పడుతుంది. పొద్దుగాల నుంచి కూడా దర్శనం చేసుకోవడానికి భక్తులు తండోపతండాలుగా కూడా వస్తున్నారు. సో ఒక్కసారి మనం క్యూ లైన్లో ఉండే భక్తులతో కూడా మాట్లాడిపిద్దాం. చాలా మందికి చాలా నమ్మకం. సో ఎన్ని గుళ్ళు ఇక్కడున్న అతి పురాతన దేవాలయం రఘునాథుడి కోవెల. సో రఘునాథుడి కోవెల దగ్గర మనం చూస్తుంటే రామయ్య లగ్గం ఒకవైపు, భక్తుల దర్శనాలు ఇంకోవైపు ఏర్పాటు చేశారు. సో అమ్మవారిని అయ్యవారి కళ్యాణ ఘట్టం ఒకవైపు కొనసాగుతుంది. ఇంకోవైపు మనం చూస్తున్నాం కదా భక్తుల రద్దీ, దర్శనాని కోసం వచ్చే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. సో ప్రతి గంట కూడా రఘునాథుడి భక్తుల సంఖ్య అనేది ఇవాళ కంటిన్యూగా ఉంటూనే ఉందని చెప్పొచ్చు. అందుకనే మనం చూస్తున్నాం కదా ఇట్లా కర్రలు ఏర్పాటు చేసి మధ్యలో కాసేపు బ్రేక్ ఇచ్చి దర్శనాలకు మళ్ళీ పంపిస్తున్నారు. సో అట్లా దాదాపు ఈ క్యూ లైన్ అంతా 4 సార్లు బ్రేక్ ఈవెన్ చేస్తూ స్వామివారి దర్శనానికి భక్తులను అలౌ చేస్తున్నారు. ఎందుకంటే ఇన్ని వేల మంది భక్తులు వచ్చినప్పుడు ఎవరికి ఇబ్బంది కలగొద్దు, అండ్ లోపలికి దర్శనానికి వెళ్ళిన వాళ్ళకు కూడా సంపూర్ణ దర్శనం రామయ్యేది కలగాలని ఇక్కడ వాళ్ళు చేసిన ఏర్పాట్లు ఇవి. అండ్ దాంతోపాటు ఇట్లా బ్రేక్ ఈవెన్ చేస్తూ క్యూ లైన్లు అండ్ టెంపుల్ సరౌండింగ్స్ మొత్తం కూడా సీసీ కెమెరాలు. వేసవి కాబట్టి ఎండల టెంపరేచర్లు కూడా ఎక్కువనే కాబట్టి కూలర్స్ ఏర్పాటు చేయడం, మంచి నీటి సౌకర్యం, ఆ స్వామివారి దర్శనం చేసుకొని వెంటనే వెళ్ళే వాళ్ళకి పులిహోర ప్రసాదం, ఇట్లాంటి ఏర్పాట్లన్నీ కూడా రఘునాథుడి ఆలయంలో చేసిర్రు. సో ప్రతి ఏడాది కూడా కన్నుల పండుగ ఇక్కడ రామయ్య కళ్యాణం జరగడం అనేది ఆనవాయితీగా వస్తుంది. సో అదే ఆనవాయితీ ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. అయితే కొన్ని సంవత్సరాల్లో మాత్రమే స్వామివారి దర్శనం కావచ్చు, కళ్యాణం భక్తులు లేకుండా జరిగింది. ఏకంతంగానే స్వామివారికి పూజలు జరిపించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే భక్త రామదాసుని స్వామివారు చెర నుంచి విడిపిస్తే ఇక్కడ మాత్రం రామయ్యే కొన్ని సంవత్సరాల వరకు చెరలో ఉండిపోయే పరిస్థితి వచ్చిందనమాట. సో అప్పుడు వెనకట్లో ఇక్కడ జైలు ఉండే. సో జైల్లో ఉండేటానికి భక్తులను ఎవరిని కూడా అనుమతించకపోయేది. కేవలం ఏకాంత సేవలు మాత్రమే ఆ రామయ్యకు కలిగేవి. కొన్నిసార్లు ఆ సేవలు చేసే అవకాశం కూడా ఉండకపోయేది. ఏడాదికి ఒకరోజు మాత్రమే ఇక్కడ ఉత్సవాలు నిర్పించే అవకాశం ఇచ్చేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఇక్కడ నుంచి జైలు షిఫ్ట్ అవ్వడం జరిగిందో ఆ తర్వాత కన్నుల పండగగా రఘునాథుడికి లగ్గం, ఇక్కడ ఉత్సవాలు మస్తు ఘనంగా చేసుడు అనేది ప్రారంభమైంది. సో అట్లా షురు అయిన ఉత్సవాలు ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉన్నాయి. నిజాం నవాబు కాలం నుంచి కూడా ఈ ఆలయం ఉంది అని చెప్పే ఆలయ చరిత్ర. ఈ ఆలయాన్ని కూడా శివాజీ మహారాజు గురువైన సమర్థ రామదాసు నిర్మించిండని కూడా ఆలయంలో ప్రతీతి. సో ఇంత పురాతన దేవాలయం కాబట్టి ఎక్కడ ఎన్ని గుళ్ళు ఉన్నా కానీ ఇందూరు కిలపైన వెలిసిన రఘునాథుడి దర్శనం కోసం ప్రతి ఏటా భక్తుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. సో ఇది రఘునాథుడి ఆలయంలో భక్తులకు సంబంధించిన ఏర్పాట్లు అండ్ ఇక్కడ భక్తుల సందడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ శివతో నేను కావ్య, సుమన్ టీవీ, నిజామాబాద్ నుండి.